130 టీమ్స్ పాల్గొంటున్నాయంటే నాకు తెలిసి దాదాపు 1500 మంది క్రీడాకారులు ప్రత్యక్షంగా ఇందులో మరి పాల్గొనడము, అనేక మంది వేల సంఖ్యలో కూడా వీక్షించడానికి వచ్చినటువంటి విద్యార్థులు చూస్తూ ఉంటే ఇది నిజంగా ఒక రాష్ట్ర పండుగగా, ఒక కన్నుల పండుగగా ఈ యొక్క మైదానం అంతా కూడా నిజంగా మరి నేను ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ యొక్క మరి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం అంటే ఇది శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది కేవలము యువతలో వారి ఆలోచనలో మార్పు రావడమే కాదు, పోలీసు సిబ్బందిలో కూడా వారి పట్ల కూడా ఒక విధమైనటువంటి ఆలోచన ప్రజలతో పెరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా నేను విశ్వసిస్తూ రాబో రోజుల్లో ఈ హైదరాబాదు కమిషనరేట్ యావత్తు తెలంగాణకే తలమానికం కాబోతా ఉన్నది. తెలంగాణలో ఈరోజు 4వ వంతు జనాభా ఉన్నటువంటి హైదరాబాదు పోలీస్ వ్యవస్థ అంటే ఇది సామాన్యమైనది కాదు. ఇది యావత్తు తెలంగాణకే ఇది తలమానికం కావాలి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ కూడా వ్యాప్తి చెందాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే ఈరోజు యువతనే దేశానికి వెన్నెముక అని, అటువంటి యువ శక్తితో ఉన్నటువంటి దేశం నిజంగా తీర్చిదిద్దాలి, అభివృద్ధి పదంలో పయనించాలంటే స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నదో దానిని మన యువత కూడా దానిని అవకాశంగా తీసుకొని మనకున్నటువంటి అవకాశాలను ఆ రకంగా మెరుగుపరచుకోవడానికి క్రీడల్లో కూడా రాణించేటువంటి అవకాశాలు గతంలో నిరూపించారు. హైదరాబాద్కు సంబంధించినటువంటి వివిఎస్ లక్ష్మణ్ కానివ్వండి, హజరుద్దీన్ కానివ్వండి, ఎంఎల్ జయసేమ కానివ్వండి, అంతకుముందు ఆబిద్ అలీ కానివ్వండి, అర్షద్ దైబుద్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో క్రికెట్ మరియు ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన ప్రాంతానికి పేరు తెచ్చిన వాళ్ళను స్ఫూర్తిగా మీరు తీసుకోండి. ఆ రకంగా మీరందరూ కూడా మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ యొక్క సంఘటన కలవరపరుస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఆలోచనల ద్వారానే, సమాలోచనల ద్వారానే, మాటల ద్వారానే ఈరోజు ప్రజల్లో మార్పు తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి నిరూపించడానికే ఈరోజు మరి ఈ యొక్క పోలీస్ విభాగం కూడా పెడదారిన పడుతున్నటువంటి, తప్పుదో పడుతున్నటువంటి యువత కూడా ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి, ముఖ్యంగా మత్తు పదార్థాలకు, మద్య పానీయాలకు బానిసమవుతున్నటువంటి యువత వారి కుటుంబానికే కాదు సమాజానికి కూడా భారం అవుతున్నారు. కాబట్టి అటువంటి యువత కాకుండా ఈ రకంగా క్రీడల ద్వారా మన యొక్క సంస్కృతిని కూడా మరి పరీక్షించేటువంటి ప్రయత్నాల్లో ఈ యొక్క ఈవెంట్స్ దోహదపడతాయని చెప్పి, అదే రకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఆశిస్తున్నటువంటి మన ఏదైతే తెలంగాణ నిర్మాణం అవుతుందో, నవ తెలంగాణ నిర్మాణం, కన్నుమరుగైనటువంటి తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ యొక్క మరి కార్యక్రమాలు కూడా దోహదపడతాయని చెప్పి నేను నమ్ముతూ, చివరిగా మరి ఇటీవల ప్రభుత్వం కూడా మనకున్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం 11 ఎకరాలు మరి ప్రభుత్వం ఆలోచన ఒక కళాభవన్గా నిర్మాణం చేయాలనే ఆలోచన ఉందో దానికి భిన్నంగా మన ప్రభుత్వ ప్రతినిధిగా హోంశాఖ మంత్రులు వారు ఉన్నారు. కాబట్టి నేను స్థానిక శాసనసభ్యునిగా ఈ యువత యొక్క ఆలోచనకు అనుగుణంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క మైదానాన్ని క్రీడల కోసం మాత్రమే, యువతకు బాలబాలిక కోసమే పూర్తిగా సద్వినియోగ రీతిలో ఈ 11 ఎకరాలు ఆ రకంగా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా ప్రభుత్వం తప్పకుండా ఆ దిశలో, ఆ కోణంలో ఆలోచన చేస్తుందని చెప్పి కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మరి పోలీసు కమిషనర్ గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.